సురక్షిత రవాణాకు ఆంధ్ర యాత్రి, ప్రజలకు తక్కువ ధరకే సేవలు అందేలా ప్రణాళిక, పీపీపీ విధానంలో ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు, ప్రైవేట్ యాప్లకు పోటీగా అందుబాటులోకి తెచ్చే యత్నం, ప్రభుత్వం ప్రస్తుత నగరాల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కువ మంది యాప్లో ఆటో ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. ఒక్కరే వెళ్లాల్సి వస్తే బైక్ ట్యాక్సీని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలా రైడ్స్ బుక్ చేసుకునేందుకు ప్రస్తుతం ప్రైవేట్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర యాత్రి పేరిట యాప్ను అందుబాటులో తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వహణ తదితరాలు గుత్తేదారుని ఎంపిక చేస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి కింద యాప్ నిర్వహించబోతున్నారు. కారు, ఆటో, బైకు, ట్యాక్సీ డ్రైవర్లు ఈ యాప్ ద్వారా రైడ్స్ పొందాలనుకుంటే నామమాత్రపు చందా రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో ట్రిప్లో బైక్ ట్యాక్సీ గరిష్టంగా రూ. 3, ఆటోకి రూ. 5, కారుకు రూ. 11 వరకు చందా రుసుము ఉంటుంది. రోజు మొత్తానికి ఆయా వాహనాన్ని బట్టి రూ. 30 నుంచి రూ. 50 వరకు చెల్లిస్తే ఎన్ని రైడ్స్ అయినా పొందొచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్స్లో ప్రతి రైడ్కి వసూలు చేసే మొత్తంలో 20% వరకు కమిషన్గా డ్రైవర్ చెల్లించాల్సి వస్తుంది. ఆంధ్ర యాత్రి యాప్లో అటువంటిది ఏమీ ఉండదు. చందా రుసుము మాత్రమే తీసుకుంటారు. ఇలా వసూలైన చందా రుసుములో 10% మొత్తాన్ని యాప్ నిర్వహణ గుత్తేదారు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నది. ఈ యాప్కి బ్రాండింగ్, ప్రచారం తదితరాలకు రవాణా శాఖ మొత్తాన్ని వినియోగిస్తుంది. యాప్కి చెందిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వహణకు బిడ్లు ఆహ్వానిస్తారు. ఎవరైతే ఆయా వాహన యజమానుల నుంచి తక్కువ చందా రుసుము తీసుకుని యాప్ నిర్వహిస్తూ ఉంటూ కోట్ చేస్తారు, వారికే టెండర్ కేటాయిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.